నమస్తే. మన ఛానల్స్ తరపు నుంచి మీ అందరికీ కూడా మీ భారతరంగ మహారాజ్ ప్రేమాశలు తెలియజేసుకుంటూ ఈరోజు మన యొక్క స్టూడియోలో ఒక మంచి వ్యక్తి ఉన్నారు. ఆ మంచి వ్యక్తిని నేను అనడమే కాకుండా తన యొక్క మాటల ద్వారా తను ఎంత మంచి వ్యక్తి అనేది మీ యొక్క మెదడులో పడాలంటే ఈ వీడియో చివరి వరకు స్క్రిప్ట్ చేయకుండా మీరు అందరూ చూడడానికి ప్రయత్నించేయండి. తన యొక్క విధి విధానాలు, తను ఏంటి, తను అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, అసలు కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి గల కారణం ఏంటి, తన యొక్క లక్ష్యం ఏంటి అని చెప్పి తన యొక్క మాటల ద్వారా మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించాము. నమస్తే అండి. బాగున్నారండి? మీ పేరండి? నా పేరు సుందర్ సతీష్ కుమార్ అండి. అచ్చా, మీరు ఎక్కడ ఉంటారు? మాది విజయనగరం. విజయనగరం. మీరు ఒకప్పుడు ఏం చేసేవారు? మేము నాకు తెలిసిన కాడి నుంచి కూడా ఈ పార్టీలో ఉంటున్నానండి. అచ్చా, నేను బేసికల్గా సివిల్ కాంట్రాక్టర్. అచ్చా, మీరు ఇప్పుడు సివిల్ కాంట్రాక్ట్ చేస్తూ మీరు పార్టీలో ఉంటున్నారు. ఓకే, మీరు ఒక పార్టీలో ఉండడం వల్ల మీ యొక్క వ్యాపారానికి దెబ్బతింటారని ఏమైనా భయం లేదా? ఏం లేదండి. ఓకే, మా వ్యాపారం మాదే, మా రాజకీయం. అచ్చా, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, అసలు కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి గల కారణం ఏంటి? ఏం మిగతా పార్టీలోకి వెళ్ళొచ్చు కదా? అంటే నాకు తెలిసిన కాడి నుంచి కూడా మా తాతల తండ్రులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తెలిసిన కాడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు అవకాశం పట్టుకోవడం వల్ల ఆ కాంగ్రెస్ పార్టీ అంటే ముందు నుంచి కూడా మాకు ఒక రకమైన ప్రోత్సాహం, నమ్మకం. అచ్చా, ఇంకా ఇంకో పార్టీల కోసం వెళ్ళే ఆలోచన అయితే ఇప్పటికీ లేదు, రేపు పొద్దున్న కూడా రాదని కూడా స్పష్టంగా చెప్తున్నాను. నేను గడిచిన 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఎందుకంటే మన దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్వతంత్రం రాకముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఆవిర్భావం చేయడం జరిగింది. మనకు స్వతంత్రం వచ్చే టైంకి మనకి ఏ సదుపాయాలు కూడా మన భారతదేశానికి లేవు. ఆ రోజుల్లో కూడా ఏ సదుపాయాలు లేనప్పుడు ఈ భారతదేశాన్ని ఒక రూపుదిద్దే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య పాత్ర పోషిస్తూ ఆ రోజు మనకి గ్రామాల్లో కూడా ఏ సదుపాయాలు లేనప్పుడు, పౌరుల సదుపాయాలు ఏమి కూడా లేనప్పుడు, వ్యవసాయ రంగం అనండి, విద్యారంగం అనండి, ఆసుపత్రులు అనండి, ఏవి కూడా లేవు మనకు స్వతంత్రం వచ్చినప్పుడు. అవన్నీ కూడా డిజైన్ చేసుకుంటూ, అవన్నీ కూడా రూపకల్పన చేసుకుంటూ ఈ ప్రజలకు ఏదో చేయాలని ఒక తపనతో మా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అందులో భాగంగానే విధి విధానాలు మాకు నచ్చి మా పార్టీలో ఈ రోజు వరకు కొనసాగడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే మీ యొక్క పార్టీ ఉందో ఈ పార్టీ రాబోయే రోజుల్లో జనాలకు ఎలా ముందుకి ఏదైతే తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ చాలా అభివృద్ధిగా మీరు ఫామ్ చేశారు అధికారాన్ని, మరి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా రాబోయే రోజుల్లో మీరు ముందుకు తీసుకెళ్తారు? ఇప్పుడు ముందుగా మీ అందరికీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కుటుంబ పాలన కానీ సొంత మనుషుల కోసం కానీ పరిపాలన చేసే పరిస్థితి ఎక్కడా ఉండదు. వాళ్ళంతా కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు విధి విధానాలు ఎలా ఉంటాయంటే ప్రజలు మనల్ని నమ్మి ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకి ఏదే విధంగా మనం మేలు చేయగలం, ఏ విధంగా వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, వాళ్ళు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించాలి అన్న ఆలోచనలోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కనుక అవన్నీ కూడా ప్రజలు అనేవారు ఈరోజు గ్రహించి గడిచిన 10 సంవత్సరాలుగా అటు టీడీపీకి ఒక 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, వైసీపీకి 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. ఆ 10 సంవత్సరాల్లో కూడా ఈ రెండు పార్టీలు తన సొంత లాభాల కోసం, సొంత ప్రయోజనాల కోసం పార్టీలని, ప్రభుత్వాలని వాడుకునే పరిస్థితి తప్ప ప్రజల కోసం కానీ, ప్రజల సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఎక్కడా కూడా పట్టించుకోలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మళ్ళీ ప్రజలందరూ కూడా ఆ రోజు మనం చేసిన చిన్న తప్పు వల్ల, ఒకరు చెప్పిన, ఇద్దరు వ్యక్తులు చెప్పిన తప్పుడు మాటల వల్ల మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకున్నాం. అందుకే మన బతుకులు కూడా అధోగతి పాలయ్యాయి. అందుకే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలోకి వస్తేనే మన బతుకులు మారుతాయి, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఒక నిర్ణయానికి అయితే స్పష్టంగా ప్రజలందరూ కూడా వచ్చారు. అదేవిధంగా మేము ఈరోజు ఎలక్షన్ ముందు ప్రజల ముందుకు వెళ్తుంటే ఆ ఆదరణ, ఆప్యాయతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే గత సంవత్సరంలో అయినటువంటి తెలంగాణ విషయం అవనండి, ఆ ముందు అయినటువంటి కర్ణాటక అవనండి, అందరూ కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్కి బ్రహ్మరథం పట్టి పూర్తి మెజార్టీతో అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి, అదే పరిస్థితి ఆంధ్రాకి కూడా కనిపిస్తుంది. ఈ 24లో ఒక బలమైన పార్టీగా ఆవిర్భిస్తాం. 29లో అధికారంలో డెఫినెట్లీగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపడుతుందని కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. సో ఇప్పుడు మీరు ఇంత బాగా కరగడిగా చెప్తున్నారు, చాలా నమ్మకంతో, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ఈ ఎలక్షన్లో మీకు ఎన్ని ఎమ్మెల్యేలు వస్తాయని మీకు నమ్మకం ఉందంటారు?
అంటే ఇప్పుడు లాస్ట్ టైం 2019 అయితే ఇంకా దయనీయమైన పరిస్థితి. ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు. గెలవక్కర్లేదు, గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కూడా అక్కడ లేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓట్ శాతం పెరిగింది, ప్రజల్లో ఆదరణ పెరిగింది. అందుకే డెఫినెట్లీగా ఈసారి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మీ అందరం కూడా కొంత సభ్యులతో అధికారంలో అందులోని అడుగుపెట్టే దిశగా మా పార్టీ పనిచేస్తుంది. ఈసారి అసెంబ్లీ అవనండి, పార్లమెంట్ అవనండి, మా తరపున, మా కాంగ్రెస్ తరపున రిప్రజెంటేటివ్గా కొంతమంది ఎమ్మెల్యేలను, కొంతమంది ఎంపీలను కూడా వెళ్తామని కూడా స్పష్టంగా తెలియజేస్తుంది.